విజయానికి నమ్మకానికి క్షత్రియులు మారుపేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారని తెలిపారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని వివరించారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే చాలా మంది సిరీస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఫార్మా రంగంలో గాని, వైద్య రంగంలో గాని, విద్యా రంగంలో గాని, మీడియాలో కూడా మొదట మా టీవీ మొదలు పెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. TV9 కి అలా ఇంత ప్రాచుర్యం ఉంది అని అంటే TV9 ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు. రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. రాణించడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ శ్రమ వల్ల, నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు, వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం. తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు, నాకు అత్యంత మంచి మిత్రుడు. అదే విధంగా ఈ రోజు హాలీవుడ్ తో పోటీ పడగలిగిన, టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్ తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది. మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈ రోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీ మీద ఉన్న విశ్వాసంతో ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి